శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ నుండి ఇండిగో విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న విమానానికి క్లియరెన్స్ రాకపోవడంతో ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానాన్ని పైలట్ తిరిగి టేకాఫ్ తీసుకున్నాడు. 10 నిమిషాల పాటు విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. అనంతరం విమానం తిరిగి ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి 8:35 ఈ ఘటన చోటు చేసుకుంది. విమానంలో రేవంత్ రెడ్డి సహా 229 మంది ప్రయాణికులున్నట్టుగా సమాచారం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ నుండి ఇండిగో విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న విమానానికి క్లియరెన్స్ రాకపోవడంతో ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానాన్ని పైలట్ తిరిగి టేకాఫ్ తీసుకున్నాడు. 10 నిమిషాల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. అనంతరం విమానం తిరిగి ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా ల్యాండింగ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి 8:35 ఈ ఘటన చోటు చేసుకుంది. విమానంలో రేవంత్ రెడ్డి సహా 229 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కాసేపు అలజడి చెలరేగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణించిన విమానానికి తుదిలో ప్రమాదం తప్పింది. అయితే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నటువంటి ఇండిగో విమానం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కు సిద్ధమవుతున్నటువంటి సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లారు. దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం విమానం సురక్షితంగా ల్యాండింగ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఢిల్లీ నుంచి ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందినటువంటి 6C717 విమానంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు బయలుదేరారు. అదే విమానంలో మొత్తం 229 మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి సుమారు 8:35 విమానం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని రన్వేపై ల్యాండింగ్ కు సిద్ధమైంది. అయితే చివరి క్షణంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి తుది ల్యాండింగ్ క్లియరెన్స్ అందకపోవడంతో పైలట్ వెంటనే నిర్ణయం తీసుకొని విమానాన్ని మళ్లీ గాల్లోకి ఎగరవేశారు. అయితే విమానయాన రంగంలో దీనిని గో అరౌండ్ ప్రక్రియగా పిలిస్తే అందుబాటులో లేకపోవడం, క్లియరెన్స్ ఆలస్యం కావడం లేదా ఇతర భద్రతా కారణాలు ఉన్నప్పుడు పైలట్ ల్యాండింగ్ ను నిలిపివేసి మళ్లీ గాల్లోకి వెళ్లడం సాధారణ భద్రతా విధానమని తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటనలో కూడా అదే ప్రక్రియను పైలట్ అనుసరించినట్లు కూడా మనకు సమాచారం అంతా ఉంది. అనంతరం విమానం సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన పరిస్థితి. తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి లభించడంతో ఇండిగో విమానం మరోసారి ల్యాండింగ్ కు ప్రయత్నించింది. ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా ఫ్లైట్ ల్యాండ్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా విమానంలో మొత్తం 229 ప్రయాణికులు క్షేమంగా బయటకు రావడంతో అధికారులు, భద్రతా సిబ్బంది, ప్రయాణికులు అంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్నటువంటి విమానం కావడంతో భద్రతా వ్యవస్థ వెంటనే అప్రమత్తమైంది. అయితే పైలట్ సమయస్ఫూర్తితో తీసుకున్న నిర్ణయం కావచ్చు, విమానయాన భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటించడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా పరిస్థితిని విజయవంతంగా అధిగమించినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రయాణికుల భద్రత అత్యంత ప్రాధాన్యమైనటువంటి విమానయాన నిబంధనలకు ఈ ఘటన మరోసారి ఉదాహరణగా నిలుస్తుందని చెప్పొచ్చు. చివరి క్షణంలో ల్యాండింగ్ నిలిపివేసి మళ్లీ గాల్లోకి తీసుకెళ్లే పైలట్ నిర్ణయం ఒక పెద్ద ప్రమాదాన్ని నివారించిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మొత్తానికైతే ఈ ఘటనకు దారితీస్తున్న పరిస్థితులపై అధికారికంగా ఎలాంటి వివరణ వస్తుందని కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ నుండి ఇండిగో విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న విమానానికి క్లియరెన్స్ రాకపోవడంతో ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానాన్ని పైలట్ తిరిగి టేకాఫ్ తీసుకున్నాడు. 10 నిమిషాల పాటు విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. అనంతరం విమానం తిరిగి ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా ల్యాండింగ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి 8:35 ఈ ఘటన చోటు చేసుకుంది. విమానంలో రేవంత్ రెడ్డితో సహా 229 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం.